10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రెంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. యామ్ సెంటెన్సెస్ని మనం ఫినిష్ చేసాం. అలాగే ఇప్పుడు సేమ్ మనము ఈస్తో సెంటెన్సెస్ రాస్తాం. రైట్, WH వర్డ్స్ హెల్ప్ అయితే తీసుకోవాలి. యూ మస్ట్ టేక్ ద హెల్ప్ ఆఫ్ WH వర్డ్స్ టు రైట్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్. అండ్ ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్తాను ఏంటంటే, ఎప్పుడైనా కూడా ఆన్సర్స్ కంటే ఎక్కువగా క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయాలి. ఆన్సర్స్ మనం ఈజీగా యూస్ చేస్తాం, కానీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఈజీగా వస్తుంది. రైట్, ఇప్పుడు మీరు చూడండి. అండ్ వీ కాంట్ రైట్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ యామ్తో ఎక్కువ క్వశ్చన్స్ మనం రాయలేము, బట్ ఈస్తో వీ కెన్ రైట్. ఈస్తో రాయొచ్చు. అండ్ ఆర్తో వీ కెన్ రైట్ మోర్ దాన్ దీస్. ఇక్కడ ఈ సెంటెన్సెస్ కంటే ఇంకా ఆర్తో ఎక్కువ రాయొచ్చు. WH క్వశ్చన్స్ అంటున్నాను. ఇప్పుడు ఈస్ తీసుకున్నాం మనం. ఈస్ ఎప్పుడు కూడా హీ షీ ఇట్తో యూజ్ అవుతుంది. హీ షీ ఇట్ అండ్ ఇట్ ఇండికేట్స్ సింగులర్ నంబరు, అలాగే థర్డ్ పర్సన్. ఓకే, థర్డ్ పర్సన్తో కూడా మనం తీసుకోవచ్చు, సింగులర్ ఎప్పుడు కూడా. రైట్, ఇప్పుడు సెంటెన్స్ మనం రాద్దాము. హీ షీ ఇట్ కాబట్టి ఐ విల్ రైట్ హియర్ విత్ హీ. He is, ఇప్పుడు చూడండి, he is the manager. He is the manager here. He is the manager here అన్నాం అంటే అతను ఇక్కడ మేనేజరు అని అర్థం. ఓకే, ఇక్కడ ఈజ్ వచ్చింది చూడండి. అండ్ దెర్ ఈజ్ నో యాక్షన్ వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్. మనం యాక్షన్ వర్బ్ సెంటెన్స్ రాయలేదు. అండ్ వాట్ ఈస్ దిస్ మై డియర్? ఇది పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. పాజిటివ్ సెంటెన్స్ వచ్చింది, నెగిటివ్ సెంటెన్స్ రాయాలి. వేర్ టు రైట్ హౌ టు మేక్ ఇట్ నెగిటివ్? వై టేక్ నాట్ని తీసుకోవాలి. వేర్ షుడ్ ఐ రైట్ దట్ నాట్ ఎక్కడ రాయాలి? ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్. అండ్ వాట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ హియర్? ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఇక్కడ మెయిన్ ఇక్కడ ద సెంటెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ దిస్ ఈజ్ అనమాట. నేను చెప్పాను, హెల్పింగ్ వర్బ్స్ పైనే సెంటెన్సెస్ బేస్ చేసుకొని ఉంటాయి. సెంటెన్సెస్ అన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్తోనే ఉంటుందన్నమాట. అయితే వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్బ్ లేకపోతే సెంటెన్స్ ఉండదు. యూ కెన్ సీ హియర్ హీ ఈజ్ ద మేనేజర్. ఇక్కడ యాక్షన్ వర్బ్ లేదు, కానీ హెల్పింగ్ వర్బ్ ఉంది. నెగిటివ్ రాయాలి అంటే హీ ఈజ్ నాట్ ద మేనేజర్ హియర్. హీ ఈజ్ నాట్ ద మేనేజర్ హియర్. మనకి ఈజీగా అర్థమైపోయింది చూడండి. హీ ఈజ్ ద మేనేజర్ హియర్ అంటే అతనే ఇక్కడ మేనేజర్ అని. హీ ఈజ్ నాట్ ద మేనేజర్ హియర్ అంటే అతను ఇక్కడ మేనేజర్ కాదు అని. ఓకే, నా నేను క్వశ్చన్ రాయాలి. ఐ వాంట్ టు రైట్ ఎ క్వశ్చన్ హియర్. నేను ఒక క్వశ్చన్ రాయాలి. హౌ టు మేక్ అ క్వశ్చన్? నేనేం క్వశ్చన్ రాయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ వర్బ్ని ఫస్ట్ రాయాలి. విచ్ వర్బ్ ఐ హ్యావ్ టు టేక్? హెల్పింగ్ వర్బా, యాక్షన్ వర్బా? ఇక్కడ యాక్షన్ వర్బ్ అయితే లేదు, సో హెల్పింగ్ వర్బ్ని ఫస్ట్ రాయాలి. వాట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ హియర్? ఈజ్ హెల్పింగ్ వర్బ్. ఈజ్ని ఫస్ట్ నేను రాయాలి. ఈజ్ హీ ద మేనేజర్ హియర్? Is he the manager here? ఓకే, ఇది క్వశ్చన్ అయిపోయింది. అండ్ ఐ వాంట్ రైట్ WH క్వశ్చన్. అండ్ WH క్వశ్చన్ రాయడానికి చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ద సెంటెన్స్ రిమైన్స్ సేమ్ హియర్. హెల్పింగ్ వర్క్ క్వశ్చనే ఉంటుంది, బట్ WH వర్డ్ని యాడ్ చేయాలి. WH వర్డ్ ఒకవేళ నేను రాశాను అనుకోండి, నేను వేర్ రాయొచ్చు. వేర్ ఈజ్ ఇక్కడ హీ అవసరం లేదనుకోండి. వేర్ ఈజ్ ద మేనేజర్? వేర్ ఈజ్ ద మేనేజర్ హియర్? వేర్ ఈజ్ ద మేనేజర్ హియర్? ఇక్కడ మేనేజర్ ఎక్కడున్నాడు అని అడుగుతున్నాం కాబట్టి మళ్ళీ హీ రాదు. ఇంకా వేర్ ఈజ్ హీ ద మేనేజర్ హియర్ అనేది ఉండదు. సెంటెన్స్ అలా ఫార్మేషన్ రాదు. అలాగే మీరు దీన్ని WH క్వశ్చన్ అనొచ్చు. వేర్ ఈజ్ ద మేనేజర్ హియర్? ఓకేనా? ఒకటే వచ్చిందా? నో, వీ కెన్ చేంజ్ some other words here. Who వస్తుందా చూడండి. Who is the manager here? ఇక్కడ మేనేజర్ ఎవరు అని అర్థం. ఇఫ్ యూ వాంట్ టు రైట్ వై రాసినప్పుడు మీరు కంప్లీట్గా సెంటెన్స్ రాయాలి. వై ఈజ్ హీ ద manager
వై ఈజ్ హీ ద మేనేజర్ హియర్? అతను ఇక్కడ ఎందుకు మేనేజర్ అని, అతను ఇక్కడ మేనేజర్ ఎందుకు అని. హూతో రాసినప్పుడు డైరెక్ట్గా సెంటెన్స్ రాయాలి. హూ ఈజ్ ద మేనేజర్ హియర్, హూ ఈజ్ ద మేనేజర్ హియర్. అండ్ యూ కెన్ చేంజ్ సమ్ అదర్ వర్డ్స్ ఆల్సో. when is he the manager here? When is he the manager here? Where is he? Where is the manager అన్నప్పుడు he రాదు. అలాగే who వచ్చినప్పుడు మళ్ళీ he రాదు. who is considered to be subject లాగానే who యూస్ చేస్తాం కాబట్టి మళ్ళీ అక్కడ he రాదు. అండ్ వేర్ యూస్ వచ్చినప్పుడు మనం మేనేజర్నే ఎక్కడున్నాడు అని అడుగుతున్నాం కాబట్టి he రాదు. సో వేర్ ఈస్ ద మేనేజర్. యూ కెన్ ఆల్సో రైట్ ద సెంటెన్స్ లైక్ దిస్. ఇప్పుడు ఇలా రాసుకోవచ్చు చూడండి. వేర్ ఈస్ he? Where is he? That is up to you. You can write as many sentences as possible and as many sentences as you wish. మీకు ఎన్ని సెంటెన్సెస్ రాయాలనిపిస్తే అన్ని మీరు రాయొచ్చు. ఓకే, సరే. ఇప్పుడు హీతో ఒక సెంటెన్స్ రాసాము. అండ్ దిస్ ఈస్ ఐడెంటిటీ. చూడండి, ఐడెంటిటీ అనుకోవచ్చు, పొజిషన్ అనుకోవచ్చు. పొజిషన్, ఐడెంటిటీ, క్వాలిటీ, క్వాలిఫికేషన్, గోయింగ్ ఆన్ యాక్షన్ అన్నాను. ఈ 5 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు దిస్ మేనేజర్ పొజిషన్ అనుకోవచ్చు, ఐడెంటిటీ అనుకోవచ్చు. ఓకే, హీతో రాశారు చూడండి. అలాగే వాట్ ఈస్ దిస్ మై డియర్? హీ ఈజ్ ద మేనేజర్ అంటే మేనేజర్ నౌన్ అవుతుంది. నౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, బిఫోర్ ఇవే యూస్ చేస్తాము అన్నాను. రైట్. అండ్ వీ విల్ రైట్ వన్ మోర్ సెంటెన్స్. షీ ఈజ్ క్లవర్. షీ ఈజ్ క్లవర్ అన్నాను. ఆమె క్లవరు అని అర్థం. ఇదేమైంది మై డియర్ ఫ్రెండ్స్? ఇది క్వాలిటీ అయింది. అండ్ క్లవర్ ఈజ్ అడ్జెక్టివ్. క్లవర్ వచ్చేసి అడ్జెక్టివ్ అయింది. అండ్ దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ రాయాలి. అండ్ యాక్షన్ వర్బ్ లేదు. దెర్ ఈస్ నో యాక్షన్ వర్బ్. యాక్షన్ వర్బ్ ఇక్కడ ఉంది అంటే దట్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ ఆన్ యాక్షన్. యాక్షన్ వర్బ్ కనుక ఇక్కడ ఉంది, బీ ఫామ్తో వచ్చింది అంటే దట్ ఈస్ గోయింగ్ ఆన్ యాక్షన్. దిస్ ఈస్ నాట్ గోయింగ్ ఆన్ యాక్షన్. దిస్ ఈస్ పొజిషన్ లేదా క్వాలిటీ అనుకోవచ్చు. షీ ఈజ్ క్లవర్, ఆమె క్లవర్ అంటే ఆమె క్వాలిటీ అనమాట. రైట్. నెగిటివ్ రాయాలి. షీ ఈజ్ నాట్ క్లవర్. షీ ఈజ్ నాట్ క్లవర్. నెగిటివ్ సెంటెన్స్. అండ్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలి. ఐ హ్యావ్ టు రైట్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. అండ్ వాట్ షుడ్ ఐ టేక్ ఫస్ట్? నేనేం తీసుకోవాలి? ఐ షుడ్ టేక్ హెల్పింగ్ వర్బ్ ఫస్ట్. అండ్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ హియర్. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. దెన్ సబ్జెక్ట్. ఈజ్ షీ clever? Is she clever? Helping verb question. ఆమె క్లవరా కాదా? Is she clever or not? Yes or no question కాదా చూడండి. Yes or no question. ఓకే. ఇప్పుడు WH క్వశ్చన్ రాయాలి. I just write the same words there. అక్కడ వర్డ్స్ అవే ఉంటాయి. నేనేం తీసుకుంటాను ఇక్కడ? నేను వేర్ ఈజ్ తీసుకున్నప్పుడు ఆమె గురించే అడగొచ్చు. వేర్ ఈజ్ షీ అనొచ్చు. వేర్ ఈజ్ షీ. క్లవర్ గురించి అవసరం లేదు. వేర్ ఈజ్ షీ. ఆమె ఎక్కడుంది అని అర్థం. సో యు ఆర్ రిమూవింగ్ దిస్ క్లవర్. WH క్వశ్చన్. అదర్వైజ్ యూ కెన్ రైట్ లైక్ దిస్. వై ఈజ్ షీ క్లవర్? వై ఈజ్ షీ క్లవర్? ఆమె క్లవర్ ఎందుకు అని. కెన్ యూ రైట్ సమ్ అదర్ వర్డ్స్ హియర్? మీరు వేరే వర్డ్స్ రాయొచ్చా చూడండి. హూ ఈజ్ షీ. హూ ఈజ్ షీ రాయొచ్చు. లేదా యూ కెన్ ఆల్సో రైట్ హూ ఈజ్ క్లవర్. హూ ఈజ్ షీ అనొచ్చు, ఆమె ఎవరు అని. లేదా హూ ఈజ్ క్లవర్ అంటే క్లవర్ ఎవరు అని అర్థం. మీరు అలా కూడా రాయొచ్చు. సో సూటబుల్ వర్డ్స్ మాత్రమే రాయాలి. కెన్ యూ రైట్ ఎనీ అదర్ వర్డ్స్ హియర్? హౌ ఈజ్ షీ క్లవర్? హౌ ఈజ్ షీ క్లవర్? ఆమె క్లవరు ఎలా క్లవర్? ఆమె ఇలా కూడా అడగొచ్చు చూడండి. హౌ క్లవర్ ఈజ్ షీ? హౌ క్లవర్ ఈజ్ షీ? ఆమె ఎంత క్లవరు అని అర్థం. సూటబుల్ వర్డ్స్ తీసుకొని మనం సూటబుల్ సెంటెన్సెస్ రాయాలి, మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ రాయాలి. ఓకే, రైట్. చూడండి, ఇది క్వాలిటీ అయిపోయింది. అండ్ వన్ మోర్ ఐ విల్ రైట్
గోయింగ్ ఆన్ యాక్షన్ మనం ఒకసారి అర్థం. గోయింగ్ ఆన్ యాక్షన్ ఆర్ పొజిషన్ రాసిన తర్వాత ప్రిపోజిషన్ సెంటెన్స్ రాయాలి. ప్రిపోజిషన్ సెంటెన్స్ రాసిన తర్వాత మనం గోయింగ్ ఆన్ యాక్షన్ రాస్తాం. ఓకే, మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ కెనడా. మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ కెనడా. మా ఫ్రెండ్ ఎక్కడున్నాడు? కెనడాలో ఉన్నాడు. అండ్ ఇది ప్రిపోజిషన్ సెంటెన్స్ చూడండి. అండ్ దిస్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ రాయాలి అంటే మై ఫ్రెండ్ ఈజ్ నాట్ ఇన్ కెనడా. మై ఫ్రెండ్ ఈజ్ నాట్ ఇన్ కెనడా. నెగిటివ్ సెంటెన్స్. అండ్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఈజ్ మై ఫ్రెండ్ ఇన్ కెనడా. ఈజ్ మై ఫ్రెండ్ ఇన్ కెనడా. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. మనం సూటబుల్ వర్డ్స్ తీసుకొని సూటబుల్ క్వశ్చన్స్ రాయాలి, మీనింగ్ఫుల్ క్వశ్చన్స్ రాయాలి. ఇఫ్ ఐ రైట్ హియర్ హూ ఈజ్ ఇన్ కెనడా, దిస్ ఈజ్ WH క్వశ్చన్. అండ్ ఐ కెన్ ఆల్సో రైట్, ఇక్కడే సేమ్ నేనేం రాయొచ్చు అంటే హూ ఈజ్ మై ఫ్రెండ్. చూడండి, హూ ఈజ్ ఇన్ కెనడా అనొచ్చు, అలాగే హూ ఈజ్ మై ఫ్రెండ్ అనొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో రైట్ సెంటెన్స్ లైక్ దిస్. వేర్ ఈజ్ మై ఫ్రెండ్ ఇన్ కెనడా. వేర్ ఈజ్ మై ఫ్రెండ్ ఇన్ కెనడా. ఇదిగోండి, ఈజ్ మై ఫ్రెండ్ ఇన్ కెనడా. ఈజ్ మై ఫ్రెండ్ ఇన్ కెనడా. యు ఆర్ యాడింగ్ వేర్. వేర్ ఈజ్ మై ఫ్రెండ్ ఇన్ కెనడా అంటే కెనడాలోనే నా ఫ్రెండ్ ఎక్కడున్నాడు అని అర్థం. సో వేర్ అనే వర్డ్ తీసుకున్నారు చూడండి. వేర్ ఈజ్ మై ఫ్రెండ్ అని యూ కెన్ స్టాప్ హియర్, అదర్వైజ్ యూ కెన్ రైట్ కంప్లీట్ సెంటెన్స్. వేర్ ఈజ్ మై ఫ్రెండ్ ఇన్ కెనడా. ఇది ప్రిపోజిషన్ సెంటెన్స్ అయింది చూడండి. అండ్ వీ విల్ రైట్ వన్ సెంటెన్స్ విత్ గోయింగ్ ఆన్ యాక్షన్. వన్ సెంటెన్స్ గోయింగ్ ఆన్ యాక్షన్ తీసుకోవాలి అంటే యాక్షన్ వర్బ్తో మనం ఒక సెంటెన్స్ రాయాలి. యు జస్ట్ సీ దిస్. ద డాగ్ ఈజ్ బార్కింగ్. ద డాగ్ ఈజ్ బార్కింగ్ అన్నారు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్ అండ్ ద డాగ్ ఈజ్ బార్కింగ్. ద డాగ్ సింగులర్, ఈజ్ హెల్పింగ్ వర్బ్, బార్కింగ్. ఇది గోయింగ్ ఆన్ యాక్షన్. కుక్క మొరుగుతుంది అనేది గోయింగ్ ఆన్ యాక్షన్. అండ్ ఇది V4 అవుతుంది చూడండి. అండ్ ద సేమ్ సెంటెన్స్ కెన్ బి నెగటివ్. ద డాగ్ ఈజ్ నాట్ బార్కింగ్. దిస్ ఈజ్ నెగటివ్. అండ్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఈజ్ ద డాగ్ barking. Helping verb question. And which dog is barking? Which dog is barking? WH question. You can write here, why is the dog barking? Why is the dog barking? ఇక్కడ చూడండి, why is the dog barking? Why is the dog barking? Where, when. సూటబుల్ వర్డ్స్ తీసుకొని మనము ఎన్ని సెంటెన్సెస్ అయినా రాయొచ్చు. కాకపోతే ఏంటంటే ఓన్లీ ఈ సెంటెన్సెస్ రాసి వీ షుడ్ నాట్ స్టాప్ దేర్. వీ హ్యావ్ టు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ప్రాక్టీస్ చేసి మనము రెగ్యులర్గా అవి యూస్ చేస్తుంటే అవుతుంది. ఇప్పుడు ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి అంటే WH హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చూడండి, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. మీతో ఎవరైనా ఉన్నారు, మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు, జస్ట్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ to that person and that person should give you positive answer or negative answer. I told you these two are positive answers and these two are answers and these two are questions.
ఇవి 2 క్వశ్చన్స్ అన్నాను, ఇది 2 ఆన్సర్స్ అన్నాను. కానీ ప్రాక్టీస్ చేయాల్సింది మాత్రం మీరు ఈ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్తోనే ప్రాక్టీస్ చేయాలి. చూడండి ఎలా ప్రాక్టీస్ చేయాలి. ఈజ్ ద డాగ్ బార్కింగ్ అన్నాను. ఈజ్ ద డాగ్ బార్కింగ్? ఎస్, ద డాగ్ ఈజ్ బార్కింగ్ అన్నాం, పాజిటివ్ ఆన్సర్. నో, ద డాగ్ ఈజ్ నాట్ బార్కింగ్ అన్నాం. నో, కుక్క మొరగడం లేదు అని. నేను క్వశ్చన్ ఏం అడిగాను? కుక్క మొరుగుతుందా అని అడిగాను. ఈజ్ ద డాగ్ బార్కింగ్? ఎస్, ద డాగ్ ఈజ్ బార్కింగ్. నో, ద డాగ్ ఈజ్ నాట్ బార్కింగ్. సో ఇలా క్వశ్చన్ మీరే ఆన్సర్ మీరే చేసుకుంటున్నప్పుడు అలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. ఓకే మై డియర్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అండ్ ద నెక్స్ట్ సెషన్, నెక్స్ట్ వీడియోలో మనము ఆర్తో సెంటెన్సెస్ చూద్దాం. ఓకే, యామ్ ఈజ్ అయిపోయాయి, 2 వర్డ్స్ అయ్యాయి. తర్వాత నెక్స్ట్ ఆర్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్ అండ్ హ్యావ్ ఎ నైస్ లెర్నింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.